షిరిడి సాయినగర్ కాకినాడ పోర్ట్ ట్రైన్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. 30 మందికి పైగా లగేజ్ బ్యాగులు, మనీ పర్సులు, మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లినట్లు చెప్తున్నారు బాధితులు. B3, B4, B5 ఏసీ కోచుల్లో దోపిడీ జరిగినట్లు చెప్తున్నారు. మొత్తం 30 లక్షల చోరీ జరిగినట్లు తెలుస్తోంది. పర్బనీ దగ్గర దోపిడీ జరిగినట్లుగా అనుమానిస్తున్న ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. షిరిడి సాయినగర్ కాకినాడ పోర్ట్ ట్రైన్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. 30 మందికి పైగా లగేజ్ బ్యాగులు, మనీ పర్సులు, మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లినట్లు చెప్తున్నారు బాధితులు. B3, B4, B5 ఏసీ కోచుల్లో దోపిడీ జరిగినట్లు చెప్తున్నారు. మొత్తం 30 లక్షల చోరీ జరిగినట్లు తెలుస్తోంది. పర్బనీ దగ్గర దోపిడీ జరిగినట్లుగా అనుమానిస్తున్నారు ప్రయాణికులు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఫోన్లు అన్నీ బ్యాగ్ బ్యాగ్లో పెట్టుకుని తలకెట్టు పెట్టుకుని పడుకున్న 2:30 ప్రాంతంలో తలకెట్టు కూడా తీసేసారు. తలకెట్టు తీసేసారు. మొత్తం అన్నీ మా ఈ ఫోన్లో అన్ని టికెట్ 3 కోట్ల దొంగతనం జరిగింది. సుమారు 20 నుంచి 25 లక్షల వరకు పోయి అందరూ ఎడుతున్నారు. కంప్లైంట్ ఇచ్చారు. మా పక్కన అమ్మది వాళ్ళ చెల్లిది పోయినాయండి. చాలా బాధపడుతున్నారు. డైమండ్ రింగ్స్, గాజులు, ఐఫోన్ అన్నీ పోయాయి. స్టేషన్ దగ్గరికి ఆ సిస్టమే లేదు. మరి ఏంటో ఏసీ అసలు షిరిడి సాయినగర్ కాకినాడ పోర్ట్ ట్రైన్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. 30 మందికి పైగా లగేజ్ బ్యాగులు, మనీ పర్సులు, మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లినట్లు చెప్తున్నారు బాధితులు. B3, B4, B5 ఏసీ కోచుల్లో దోపిడీ జరిగినట్లు చెప్తున్నారు. మొత్తం 30 లక్షల చోరీ జరిగినట్లు తెలుస్తోంది. పర్బనీ దగ్గర దోపిడీ జరిగినట్లుగా అనుమానిస్తున్న ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు.